హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఎండ్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ ఉందనుకుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏసీ వాడుతున్నప్పుడు ఫ్యాన్ వాడాలా, రూమ్లో బకెట్ నీళ్ళ చిట్కా ఎందుకు పాటించాలి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. మీకు యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి. ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ వేడికి అసలు తట్టుకోలేకుండా ఉన్నారు. ఏసీ ఇచ్చే చల్లదనం హాయిగానే ఉన్నా ఏసీ గదిలో ఎక్కువసేపు ఉంటే కలిగే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు అయితే ఒక చిన్న చిట్కా చెప్తున్నారు. అదేంటంటే ఏసీ గదిలో ఒక గిన్నెలో అయితే లేదా బకెట్లో నీరు ఉంచటము. ఇంతకీ బకెట్ నీళ్ళు ఎందుకు పెట్టాలి? ఏసీ గదిలోని వేడిని బయటకు పంపి చల్లదనాన్ని ఇస్తుంది కదా. ఈ క్రమంలో అయితే గాలిలో ఉండే తేమను కూడా తగ్గించేస్తుంది. అప్పుడు డ్రై ఎయిర్ అవుతుంది. గదిలో ఒక బకెట్లో నీళ్ళు ఉంచడం వల్ల ఆ నీరు నెమ్మదిగా గాలిలోని తేమను ఈక్వల్ చేస్తుంది. దీన్నే హ్యూమిడిటీ అంటారు. గాల్లో తేమ లేకుంటే చర్మం పగులుతుంది, దురద వస్తుంది. నీటి పాత్ర ఉండడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. గాల్లో తేమ లేకపోతే ముక్కు, గొంతు ఎండిపోయి దగ్గు, తుమ్ములు వస్తాయి. నైట్ పడుకున్నాక కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కానీ వాటర్ తాగుతూ ఉండాలి. నీటి పాత్ర ఆవిరి వల్ల శ్వాస తీసుకోవడం అయితే సులభతరం అవుతుంది. ఏసీలో ఉన్నప్పుడు దాహం వేయకపోయినా కూడా హైడ్రేటెడ్గా ఉండాలి. కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ అయితే ఇంకా మంచిది. మాయిశ్చరైజేషన్ వాడాలి. రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముక్కు పొడిబారకుండా కోకోనట్ ఆయిల్ వాడితే మంచిది. నీటి పాత్రను చేంజ్ చేస్తూ ఉండాలి. గదిలో ఉంచిన నీటిని డైలీ చేంజ్ చేసుకోవాలి. లేదంటే అందులో బ్యాక్టీరియా చేరి గాలి పొల్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్టీలు లేదా మట్టి పాత్రలను వాడడం వల్ల నీరు నెమ్మదిగా ఆవిరవుతుంది. వేసవి నుంచి తప్పించుకోవటానికి ఏసీ అవసరమే, కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే ఈ నీటి పాత్ర చిట్కాని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ కూడా వాడాలా, వేస్తే కరెంటు బిల్ రెట్టింపు అవుతుందనే డౌట్ ఉంటుంది చాలామందికి. కానీ ఫ్యాన్ వేస్తే ఏసీ గాలిని ఫాస్ట్గా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తుంది. దానివల్ల గది అంతా కూడా తక్కువ టైంలోనే చల్లబడుతుంది. కంప్రెషన్ మీద లోడ్ తగ్గుతుంది. ఏసీని 24 నుంచి 26 డిగ్రీస్ మధ్య పెట్టేసి ఫ్యాన్ వేస్తే గది చాలా కూల్ ఉంటుంది. పవర్ బిల్ కూడా తక్కువ వస్తుంది. మీరు మధ్యాహ్నం అయినా కానీ రాత్రి అయినా కానీ ఇలాగని 24 నుంచి 26 మధ్యలో పెట్టుకొని ఫ్యాన్ అయితే వేసి చూడండి. ఈ నెల అయితే వేసి చూడండి. కరెంట్ బిల్లు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఈ వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలు అయితే అవసరమే, కానీ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల పిల్లలకి కానీ మనకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా ఆరోగ్యం అయితే చెడిపోకుండా ఉంటుంది. ఈ నీటి పాత్ర చిట్కా అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. రాత్రి అయితే పడుకునే ముందు ఇలాగే 24 to 26 పెట్టేసి ఫ్యాన్ వేసుకొని స్లీప్ మోడ్లో పెట్టేసుకుంటే కనుక రూమ్ అంతా కూల్ అయిపోయాక ఒక 2-3 అవర్స్లో దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. ఏసీ పెట్టుకోగానే కాదు కదండి, అది వచ్చే బిల్ని కూడా ఫేస్ చేయాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కనుక పవర్ బిల్ అయితే తగ్గించుకోవచ్చు. పిల్లలు అయితే నిద్రపోతే లేవరు కాబట్టి మనమే మధ్య మధ్యలో లేపి ఇలాగ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ తాగిస్తూ ఉంటే వాళ్ళకి గొంతు కూడా పొడిబారకుండా ఉంటుంది. దగ్గు, తుమ్ములు అనేవి తగ్గిపోతాయి. మనమేమో ఏసీ చల్లదనం వల్ల వస్తున్నాయి అనుకుంటాం, కానీ ఈ తేమ లేకపోవడం వల్ల పొడిబారిపోయి దగ్గు, తుమ్ములు వస్తాయి. ఇలా మీరు ఫ్యాన్ ప్లస్ ఏసీ 24 డిగ్రీస్ పెట్టి చూడండి. డెఫినెట్గా ఈ చిట్కా వర్కౌట్ అవుతుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.